చూడండి ఇది ఆకుకూర తాళింపు అండి. చిన్న నేతకూర, దంటాకు వేరే. ఇది చిన్న నేతకూర కట్టండి. ఎర్రగడ్డ, కరివేపాకు, తిరుగుబాతుకి. ఇప్పుడు తిరుగుబాతు వేసుకుందామండి. తిరుగుబాతు వేసుకుందాము. సాల్ట్ వేస్తామండి. సాల్ట్ ఎక్కువ పట్టలేదు. పెద్ద దంటుకు రాకటి కోడిగుడ్లు వేయచ్చండి. ఇది మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. శనగపప్పులు, తెల్లగడ్డ, జీలకర్ర, కొబ్బరి, శనగిత్తనాలు, కారం పొడి ఒక 2 స్పూన్లు వేయాలండి. కొత్తిమూరి దీంట్లోకే వేసాను. చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఆకుకూర చపాతీలోకి బాగుంటుంది. అన్నంలోకి కలుపుకొని తినచ్చండి. దాంట్లోకి ఎక్కువ వేయచ్చండి. పసుపు బాగుంటుంది. ఇట్లా దాంట్లో ఎక్కువ వేయచ్చు, బాగుంటుందండి. ఆకుకూర తాళింపు ఒక్కొక్క రకంగా చేస్తారండి. నేను మాత్రం ఇలానే చేస్తానండి. ఇది బాగా మగ్గుతుందండి. ఇప్పుడు బాగా ప్లేట్ మూసిస్తే బాగా మగ్గుతుందండి. ఇది అంతలోపల ఇది మిక్సీకి వేసుకుందామండి. ఉప్పు వేసానండి. కారం కొంచెమే పడుతుంది. కారం కొంచెం పడుతుంది. చూడండి. బాగుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి. అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. పెద్ద దొంటుకూరకి కోడిగుడ్లు వేయచ్చండి. ఒక 4-5 పెద్ద దొంటుకూర ఆకుంటుంది కదా, దీంట్లోకి వేయకూడదండి కోడిగుడ్లు. దాంట్లోకి ఒక 4-5 కోడిగుడ్లు వేస్తే చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుందండి. అది చూడండి టోటల్గా ఇలా అయింది. చూడండి ఎంత బాగుంటుంది ఆకుకూర తాళింపు. మా అత్త అప్పుడు రోజు చేసేదండి. మాకు రక్తం బాగా పడుతుంది తింటే. రక్తము బాగా పడుతుంది. ఎంత 4 కట్టల ఆకుకూరకి ఎంత కొంచెం అయింది చూడండి.